గుండెలు ముక్కలు కాగా ముసురు చీకటి పారిపోగా ప్రళయ మృత్యువు ఉద్గారమాయే క్రీస్తు దడదడలాడ బండ గుండెలు ముక్కలు కాగా ముసురు చీకటి పారిపోగా ప్రళయ మృత్యువు ఉద్గారమాయే క్రీస్తు. నడిపించును గాక. ఆమేన్. పాస్టర్ గారైన పాస్టర్ కిరణ్ కుమార్ గారికి అలాగే పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో ఈస్టర్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మరి నాతో పాటు మరి మా హస్బెండ్ కూడా రావడం నాకు చాలా సంతోషం. మరి మేమిద్దరం కూడా పరిచయకి వెళ్ళడం అనేది చాలా రేర్ గా జరుగుతూ ఉంటది. దేవుడు అవకాశం ఇచ్చారు. డాక్టర్ భాస్కరన్ గారు
ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ రిమ్స్ గడపలో ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమకరముగా ఆ డిపార్ట్మెంట్ ఎంతో మరి డెవలప్ చేసి పేరు పొందిన ఆయన మన మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి పెనియల్ ప్రేయర్ టవర్ అని మరి చిన్న ప్రార్థన సహవాసం నేను కలిగి ఉన్నాను. వారందరూ కూడా ఎప్పటి నుంచో మన ఈ రోజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే మీ అందరూ కూడా నా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారని ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా కరెక్ట్ గా నా పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ బట్టి మీకు అలా ప్రార్థన చేయడానికి ప్రేరేపించిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన దినము మరి ఎంతో మరి ప్రాముఖ్యమైనది. క్రైస్తవులకు మూలం, వారి విశ్వాసంకు మూలమైనది పునరుద్ధానం, క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. మరి మనము చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన పేరు పొందిన మరి చాలా గ్రేట్ పర్సన్స్ అనబడిన వాడు కూడా వారికి వారు చేసిన కార్యాలను బట్టి, వారి జీవితాన్ని బట్టి వారి యొక్క ఎలాగ జ్ఞాపకం చేసుకుంటారంటే వారికి చాలా మంచి సమాధులు కట్టించి మరి పేరు నిలుపుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి మాత్రం ఖాళీగా ఉన్నది. ఆయన సమాధిలో లేరు, ఆయన సజీవంగా లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం చదువుకుని వాక్యంలోనికి వెళ్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వాడు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వాడికి తెలియజేసను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆయనకు కనపడనని వాడు విని నమ్మలేకపోయాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ మరొక వాక్యం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకుని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన పూర్వకముగా మరి దేవా నువ్వు నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక పొందిన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఉదయ కాలం పెనియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నా తండ్రి, నా ప్రభా మరి సంఘ బిడ్డలందరితో కలిసి నీ యొక్క పునరుద్ధాన బలము గురించి, నీ పునరుద్ధానముల గురించి కొన్ని మాటలు మేము ధ్యానించుకొని చుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ పునరుద్ధాన బలము మేమందరం పొందుకుని ఈ లోకములో గొప్ప జయ జీవితం జీవించలాగిన కృప చూపమని మీరే నా తండ్రి నన్ను సిలువ చాటున మరుగుపరిచి ప్రభా ఏసియా పరలోకం నుండి నీ స్వరముతో నాతోనూ మా అందరితో మాట్లాడి నీ బలమైన ఆత్మ కార్యం జరిగించుకుని నీ ఆత్మ వశంలో ఉంచుకొనమని నజరేడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి పునరుద్ధానముల గురించిన వివరాలు కలిగి ఉన్న ఒక వాక్య భాగము కొద్దిగా ధ్యానం చేసుకుని పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి అన్నది ప్రాముఖ్యంగా మనం ఈ దినాన ధ్యానం చేసుకుందాం. అలాగే పునరుద్ధాన బలము మనము పొందుకున్నప్పుడు మనము ఎలా నూతన పరచబడతాము, ఎలాగా దేవుని కొరకు దేవుని స్వారూప్యములో మనము జీవిస్తూ ఒక జయకరమైన జీవితం జీవిస్తాము అనే విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చూసినట్లయితే దాని సారాంశం మనం చూద్దామండి. దాని సారాంశం ఏంటంటే,
మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఆయన శుభ శుక్రవారం దినమున ఆయన చనిపోయారు. ఆయనను మరి ఎవరు ఉంచబడని క్రొత్త సమాధిలో మరి అరిమతయి యోసేపు మరి వచ్చి మరి ఆయనను సమాధిలో ఉంచుతారు. విశ్రాంతి దినం గడిచిపోగానే మరి స్త్రీలు మరి సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూయాలి, ఆయన దేహానికి పూయాలి అనే ఉద్దేశముతో ఇంకా చీకటిగా ఉండంగానే పెందల కడనే వారు లేచి, ఇక్కడ మార్కు సువార్తలో 3 వ్యక్తులుగా మనం చూస్తాం. వారెవరంటే మగ్దలేనే మరియా, తల్లి అయిన యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. వీరు వచ్చి మరి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయవలనని పెందల కడనే లేచి వస్తారు. అయితే వస్తూ ఉండగా వారికి ఒక మరి ఆలోచన వస్తుంది, డౌట్ వస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని చాలా భద్రము చేయడానికి ఒక పెద్ద రాతిని దొర్లించి ఉంచారు. అది రోమన్ సైనికులు సీల్ కూడా వేశారు. మరి మనకి ఎవరు ఆ రాతిని ఓపెన్ చేస్తారు, రాతిని దొర్లిస్తారు, మరి మనం ఎలాగ లోనికి వెళ్ళి ఆయన దేహములకు సుగంధ ద్రవ్యాలు పూయగలము అనే ఆలోచనతో వారు ఆలోచిస్తూ వెళుతూ ఉన్నారు. అయితే వారు ఆశ్చర్యపోయే రీతిగా ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడి ఉండటం వాళ్ళు చూస్తారు. ఎవరు దొర్లించారు అనుకునే లోపలనే మరి వారికి ఆ లోపల ఒక ప్రకాశమానమైన మరి తెల్లటి అంగి మరి ధరించుకుని ఉన్న మరి దేవుని దూత కనబడి, మీరు ఏంటి వెతుకుతున్నారు? మరి మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు కానీ ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. ఆయన ఎక్కడైతే మరి పెట్టారో ఆ స్థలమును వచ్చి చూడండి అని చెప్పి ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని చూపించారు. అలాగే ఇంకా ఏం చెప్తారంటే, మీరు వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. వచ్చి చూసింది ఏంటంటే అక్కడ ఖాళీగా ఉన్న సమాధి. వెళ్ళి చెప్పమన్నది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తెలియజేసిన రీతిలో ఆయన మృతులలో నుండి లేచి ఉన్నారు. ఆయన గలిలయలోనికి మీకన్నా ముందుగా వెళుతూ ఉన్నారు. కాబట్టి శిష్యులందరితో మరి ఈ విషయాన్ని చెప్పమని యేసుక్రీస్తు ప్రభువారు మరి వారికి తెలియజేశారు, దూత ద్వారా తెలియజేస్తారు. అయితే వారు చాలా భయపడిపోయి వణికిపోతూ బయటకు వచ్చేస్తారు. మగ్దలేనే మరియ మాత్రం అక్కడే ఉండి ఏడుస్తూనే ఉండిపోతుంది. మరి అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అవడం మనం చూస్తాం. ఈ విషయం ఇంకా స్పష్టంగా మరి వేరొక సువార్తలో ఉన్నట్టుగా మనం చూస్తాం. దీనిని మనం ధ్యానం ఎక్కువ చేసుకోవట్లేదు కానీ విషయం మనం ఓన్లీ మాట్లాడుకుంటున్నాం. యేసయ్య కనిపించడం, పునరుద్ధానుడైన యేసయ్య కనిపించడం, నీకు వెళ్ళి అందరితో చెప్పమన్నప్పుడు ఆమె సంతోషంతో పరిగెట్టుకుని వెళ్ళి మరి శిష్యులకు తెలియజేసినప్పుడు ఎప్పుడు కూడా నమ్మలేకపోతారు. ఎందుకంటే చనిపోయిన వారు లేవడం, మృతులలో నుండి పునరుద్ధానుడు అవ్వడం, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి లేచి మగ్దలేనే మరియకు మొట్టమొదటిసారిగా కనబడిన తర్వాత వీరందరూ కూడా దుఃఖముతో మరి ఉండిపోయారు. దుఃఖముతో ఉండిపోయి మరి బయటికి రాలేక కూడా మరి ఒక మేడగదిలో మరి ఉండిపోయి అందరూ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షమయ్యారు. ఒక మారు కాదండి, ఫస్ట్ మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యారు, తర్వాత అపోస్తులకి ప్రత్యక్షమయ్యాడు. 11 మంది కలిసి ఉన్నప్పుడు ఒకసారి, తోమా లేనప్పుడు ఒకసారి, తోమా ఉన్నప్పుడు ఒకసారి, 500 మందికి పైగా ఉన్న వారికి మరొకసారి, 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసించి అందరికీ తన్ను తాను ప్రత్యక్ష పరుచుకొనుచు ఆయన 40 దినాన ఆరోహణమై పరలోకమునకు ఎక్కి వెళ్ళిపోయారు.
ఆయన ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులు అందరూ, ఆయనతో కూడా ఉన్న వారందరూ ఇంకా అక్కడే ఉండి అలాగే ఆకాశం వైపు చూస్తూ ఉంటే, వీరెందుకు ఇంకా ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు? ఈ యేసు ఎలాగైతే పైకి ఆరోహణమై వెళ్ళారో అలాగే ఆయన మళ్ళీ తిరిగి వస్తారు అన్న విషయం మరి అక్కడ ఉన్న వారందరికీ తెలియజేసినప్పుడు వారందరూ కూడా మరి బయలుదేరి వెళ్ళిపోతారు. ఎడతెగగా ప్రార్థన చేస్తారు. మరి పెంతెకొస్తు దినాన వారందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగినప్పుడు వారందరూ అంతవరకు ఎంతో పిరికిగా ఉన్న శిష్యులు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడడానికి ముందు ఆయనను అప్పగించబడినప్పుడు, ఆయన మరి సైనికులు వచ్చి తీసుకెళ్ళినప్పుడు పారిపోయిన శిష్యులందరూ కూడా బలము తెచ్చుకుని, ధైర్యము తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానములను గూర్చి ప్రకటించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపితిరి గాని ఆయన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దానికి మేము సాక్షులం అని వారందరూ చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అదే మాట అపోస్తలుల ద్వారా మరి ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఈ దినానికి మనకి ఆ సువార్త అందింపచేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వలేదు అని చాలా మంది మరి నిందలు అపోహలు కలిగి ఉన్నారు కొంతమంది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు లేచిన ఆ టైంలో అయితే మరి వాళ్ళకి చాలా ద్రవ్యం ఇచ్చారు. ఏమని చెప్పారంటే, మేము నిద్రపోతా ఉన్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయాడని ప్రచారం మొదలు పెట్టమని చెప్పారు. వాళ్ళు నిద్రపోతూ ఉంటే శిష్యులే వచ్చి ఎలా పట్టుకెళ్లారు అంటే, వారి అబద్ధములోనే, వారి యొక్క మాటలోనే అబద్ధం స్పష్టంగా బయలుపడతా ఉన్నది. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నారు, సమాధిని గెలిచారు అని, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. వాటిని జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాను, తర్వాత అసలు మన మెసేజ్ లోనికి వెళ్తాం. ఎందుకంటే ఇది ఓన్లీ ఇంకా మనం భూపోద్ఘాతంలోనే ఉన్నాము. మరి ఖాళీ సమాధి, తర్వాత 300 ప్రవచనాలు నెరవేర్పు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎంతమందికి కనబడ్డారన్న విషయాలు, తర్వాత 9 సువార్థికుల యొక్క రాసిన విధానం. వారందరూ కూడా ఎవరు కూడా ఒకరికొకరు కలుసుకుని ఒకరినొకరు చెప్పుకుని రాసింది కాదు. డిఫరెంట్ ప్లేసెస్ లో రాసినప్పటికీ కూడా అందరూ కూడా ఒకే అకౌంట్ ఇచ్చారు. తర్వాత మరి మనం చెప్పుకున్నాం కదా అపోస్తలులకి, తర్వాత మరి 2-3 సార్లు, తర్వాత 500 మందికి పైగా ఉన్న వాడికి ఒక్కసారి, తర్వాత క్లియోపాస్ కి ఆయన యొక్క ఫాలోవర్స్ కి, మరి చివరిగా మరి పౌలు గారికి, తర్వాత సహోదరులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించలేదు కానీ ఆయన హాఫ్ బ్రదర్ మరి యాకోబు కూడా ఆయనను నమ్మి గొప్ప సువార్త, గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానముల గురించి ఆయన పరిచర్య చేస్తున్న 3.5 సంవత్సరాలు కూడా అనేక చోట్ల ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనకి రుజువులు, దాంట్లో మనం డీటెయిల్ గా వెళ్ళలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడే, ఆయన సజీవంగా ఉన్నారు అని చెప్పడానికి మూల కారణం ఏంటో చెప్పమంటారా? ఇదేనా మనమందరం ఇలాగా ఆయన సన్నిధిలో సంఘంగా కూడుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవులు మరి ప్రపంచ వ్యాప్తముగా దేవుని సార్వత్రిక సంఘముగా ఏర్పడిన ఆయన శరీరముగా ఉన్న మనమందరము కూడా ఒక గొప్ప రుజువు, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడుగా ఉన్నాడు. ఆయన మరణమును గెలిచారు, సమాధిని గెలిచారు, ఆయన పునరుద్ధానుడే ఆరోహణమై ఆ పరలోకమందున ఆ దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఈ దినానికి కూడా మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన త్వరగా రానయ్యున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ కూడా గొప్ప నిరీక్షణ, గొప్ప
హోప్ ఉన్నది. అయితే ఈ పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదములు ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలని ఆశపడతా ఉన్నాను. పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదములు మనము చూసినట్లయితే ఈ యొక్క పునరుద్ధానము వలననే మూలముగానే ఈ సువార్త ప్రకటించబడతా ఉన్నది. మనము చూసినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయము 12 నుండి 19 వరకు ఉన్న ఈ వాక్య భాగంలో ఉన్న ఒక వాక్యం ఏంటంటే 1 కొరింథీ 15 3, 4 వచనాలు ఒక్కసారి ఎవరైనా చదవండి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలండి, థ్యాంక్ యూ. లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే సువార్త సారాంశం. మనం ఎన్ని వాక్యాలు, ఎంతమంది, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉండాలంటే మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనందరి పాపముల నిమిత్తం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారంగా తిరిగి లేచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పునరుద్ధానం సత్యమే సువార్తకు సెంటర్ పాయింట్ గా ఉండాలి. అదే సువార్త మనము నమ్మాము, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము. మరి మన విశ్వాసమునకు మూలం కూడా ఈ యొక్క సువార్తే. మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4 వచనాలలో మధ్యలో ఉంటదండి. అది అక్కడ ఉన్న వాక్య భాగం ఏంటంటే క్రీస్తు మృతులలో నుండి లేచినందువలన, మరొకసారి చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనందరి కొరకు మరి జన్మించారు. చరిత్రలో ఉన్న వ్యక్తి ఎలా తెలుస్తుంది అనంటే దావీదు వంశములో ఆయన పుట్టారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన దైవ కుమారుడుగా వచ్చారు. ఆయన దైవ కుమారుడు అని నిరూపించడానికి మూలం ఏంటంటే ఆయన మృతులలో నుండి ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా పునరుద్ధానుడయ్యాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దైవ కుమారుడయ్యారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని కుమారుడు ఆ దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమేమైనామంటే మరి యోహాను 1:12 ప్రకారంగా ఆయన కుమారులమయ్యాము. ఆ విశ్వాసం నాకు మూలం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4:25 అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయన మృతులను నుండి లేచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటదండి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఎవ్వడు కూడా లేడు. ఆయనను గ్రహించే శక్తి ఎవరికి లేదు. 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. కానీ నీతి లేని మనల్ని, పాపంలో ఉన్న మనల్ని ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయన యొక్క నీతిని మనకి ఆపాదించి మనల్ని నీతిమంతులుగా చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము నీతిమంతులుగా ఈ రోజు తీర్చబడడానికి మూల కారణం ఏంటంటే ఆయన మృతులలో నుండి లేవడం ద్వారా మన పాపాలకు పరిహారం చెల్లించి ఆయన శిలువలో మన పాపాలన్నీ కూడా ఆయన తీసుకుని ఆయన వాటి నిమిత్తమే, పాపముల నిమిత్తమే, మన పాపములు ఆయన వేది వేసిన ఆయనే పాపంగా చేయబడి మన పాపములకు పరిహారం చెల్లించారు. ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయన మన పాపంలో ఆయన ఎలా తీసుకున్నారో ఆయన నీతిని మనకు అలాగా ఆపాదించారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ దినాన మనం నీతిమంతులుగా ఉన్నాము లేదా మనం పాపంలో నిలిచి ఉండకుండా ఉన్నాము అని అంటే మూల కారణం పునరుద్ధానం.
ఆయన పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా తీర్చింది. అదే మాట మనం 1 కొరింథీ 15:17లో కూడా మనం చూస్తాం. దాని యొక్క వివరణ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్ని పాయింట్లు చెప్పుకున్నామండి? 1 ఏంటండి? పునరుద్ధానం వల్లనే సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించడానికి మూలం పునరుద్ధానం. 2వది ఆయన మన విశ్వాసానికి మూలం ఆయన పునరుద్ధానమే. 3వది మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మూలం ఆయన పునరుద్ధానమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం జీవించే విధానము దేవుడు మార్చేస్తా ఉన్నాడు. ఎలాగను అని అంటే మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకును. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ముఖ్యంగా మనం గ్రాస్ప్ చేయాల్సిన మాట ఏంటంటే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఎలా లేపబడతాం? ఆయన మొదటిగా ప్రథమ ఫలముగా మృతులలో నుండి ఆయన లేచారు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు. మరి ఇక్కడ ఈ భూమి మీద సాదృశ్యం ఏంటంటే మనం బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనం సింబాలిక్ గా చెప్తున్నామంటే ఇదిగో ఇంతవరకు నేను జీవించిన ప్రాచీన పాపపు జీవితానికి నేను చనిపోతున్నాను. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు తిరిగి మనం పైకి లేచినప్పుడు క్రీస్తుతో కూడా నూతన జీవము కలవారమై ఆయనతో కూడా లెగుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ జీవితం ఎలా ఉండాలంటే రూపాంతరం చెందిన జీవితంగా ఉండాలి. ఆ రూపాంతరం చెందిన జీవితం ఏంటంటే పాపానికి మనం చనిపోయాము, మనము నూతనమైన జీవితం జీవించడానికి లేచాము. క్రీస్తుతో కూడా లేపబడిన వాడమైతే మన మనసు ఎక్కడ ఉండాలండి? భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉండదు, పైనున్న వాటి మీదే మన మనసు ఉంటది. దేవునికి స్తోత్రం. పైనున్నమంటే మనకు తెలుసు, మన విశ్వాసముతో మనం చూసే పరలోక రాజ్యం, మనకు దేవుడిచ్చే శ్వాసం, మరి అక్కడ ఉంచబడిన మన ఈ జీవిత కాలంలో మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలంగా ఎన్ని జీవ కిరీటాలు, ఎన్ని బహుమానాలు దేవుని దగ్గర నుంచి పొందబోతున్నామో అన్న వాటి మీదే మన మనసు ఉంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ పాయింట్ ఏంటంటే మనం చూసాము, పైనున్న వాటి మీదే మన మనస్సును ఉంచుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 నుండి కొన్ని వచనాలు కనుక మనము చూస్తే ఆ సారాంశం నేను చెప్తాను, ఎందుకంటే అది చాలా లెంతీగా ఉంటది. పౌలు గారు ఏమంటున్నాడంటే నేను మేలు చేద్దాం అనుకుంటున్నాను, తీరా చూస్తే నేను కీడు చేస్తున్నాను. నేను మంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ నేను చూస్తే చెడే చేస్తున్నాను. ఎందుకు ఇలా అవుతుంది? నేను మంచిగా జీవిద్దాం అనుకున్నా, నేను పరిశుద్ధంగా జీవిద్దాం అనుకున్నా, దుర్భాషలు మాట్లాడకూడదు అనుకున్నా, ఎందుకు నేను ఆ వాటి వైపే ఉన్నది అని అంటే అర్థమైంది. పౌలు గారికి ఏమర్థమైందంటే ఇదిగో ఇది నేను కాదు, నాలో ఉన్న పాప నియమమే, నాలో ఉన్న పాప నైజమే, నాలో ఉన్న సిన్ఫుల్ నేచరే అది ఆదాము నుండి నాలో ప్రవహిస్తూ ఉంది. నా పాపమును దేవుడు తీసివేశాడు, కానీ ఈ పాప నైజం ఎలాగా ఎవరు నన్ను విడిపిస్తారు అని అంటే మరి 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఇంకా మాటలు ఉంటాయి ఏమనంటే మనము ఆయన మనల్ని మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసి ఆయన పాప శరీరాకారంగా చేసి మరి మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేశాడు కాబట్టి మనం ఇప్పుడు పాపముల నుండి విడిపించబడిన వారము, ఆ పాప నైజము నుండి మనం విడిపించబడిన వారము. మరి మనము స్వతహాగా నేను కోపం పడతాను, నేను దుర్భాషలు మాట్లాడతానంటే కాదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా మన పాప నైజాన్ని జయించే శక్తిని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి, దానికి మనం లోబడాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఇదిగో నువ్వు ఈ సిల్ఫుల్
నేచర్ లో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు నూతన సృష్టిగా మరి నువ్వు చేయబడ్డావు. నీ కొరకు నేను మరణించాను, నీ కొరకు నేను పునరుద్ధానుడిగా లేచాను, ఆ పునరుద్ధాన శక్తి నేను ఇస్తున్నాను అని అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడినప్పుడు మనము ఆ సిన్ఫుల్ నేచర్ నుండి విడిపించబడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన కార్యాన్ని ముగించారు, పునరుద్ధాన బలాన్ని మనకిచ్చారు. సబ్బు ఉన్నది, ఇక్కడ చేతిలో ముడుకున్నది. మనం సబ్బును పెట్టుకుని చేతిలో ముడికి పోలేదు అంటే ఎలా పోతుంది? ఆ సబ్బును తీసుకుని చేతికి రాసుకుని మరి శుభ్రంగా మరి కొంచెం మరి అంటే కడుక్కుంటే నీళ్ళలో అప్పుడు ముడికిపోతుంది. పునరుద్ధాన బలం ఉన్నది మనలో. పాప నైజం మురికి సబ్బు ఉన్నది పునరుద్ధాన బలంగా మనలో. పాప నైజం మనము ఇష్టపూర్వకముగా ప్రభా నీ పునరుద్ధాన బలం కావాలి, నా సిన్ఫుల్ నేచర్ నాకు వద్దు ప్రభా అని మనం దేవుని యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆయన గైడెన్స్ మనం తీసుకున్నప్పుడు మనము పాపమును జయించిన వాడముగా జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాప నైజము మన మీదుగా ప్రభుత్వం చెయ్యదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 1 కొరింథీ 15:55-56 కనుక మనము చూసినట్లయితే అక్కడున్న మాట ఏంటో తెలుసా అండి? అల్టిమేట్ గా మనల్ని బంధించి ఉంచి మనల్ని దాసులుగా చేసేది ఏంటో తెలుసా అండి? మరణ భయం. మరణము, మరణ భయము. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచుట ద్వారా, ఆయన మరణమును గెలిచి సమాధిని గెలిచి పునరుద్ధానుడు అవుట వలన మరణము ఆ విజయమందు మరణము మింగివేయబడింది, మరణపు ముళ్ళు విడిచివేయబడింది. మరణము మీద ఆయన విజయాన్ని పొందాడు, మరణాన్ని నశింప చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మరణ భయము లేకుండా మనం ఉండేలాగా మరణమును జయించేవారుగా మనల్ని చేశారు. ఈ లోకములో పుట్టిన వారందరూ చనిపోతున్నారు. మరణమును జయించడం ఎలాగండి? మీరు ఎలా చెప్తారండి అని అంటే, మరణం అంటే మనకు భయం లేదు. ఎందుకంటే అది ఒక క్రొత్త జీవితానికి, యేసుక్రీస్తు ప్రభువారితో నిత్యము ఉండే ఆ నిత్యత్వానికి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మనం కన్ను మూస్తే అక్కడ యేసయ్య చెంత మన కన్నులు తెరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా మరణం అంటే భయపడిపోతూ ఉంటే, మరణం వస్తే నిజంగా మరి చనిపోడా, జీవిస్తే క్రీస్తు కొరకే, చనిపోతే ఇంకా మేలు అంటున్నారు పౌలు గారు. మనం కూడా అలాగే అనేవాడంగా మనం ఉండాలి. ఎందుకంటే మరణ భయం మనకి తీసేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం మరణించేది, ఇక్కడ మనం చనిపోయేది ఏంటంటే అందరూ సమాధుల మీద కానీ లేకపోతే మరణ వార్తను తెలియజేసినప్పుడు ఏమంటారండి? క్రీస్తునందు మృతి పొంది, క్రీస్తునందు నిద్రించను అని అంటారు కదా. ఇది కేవలం నిద్ర మాత్రమే. మన శరీరాలు కూడా రూపాంతరం చెంది మహిమా శరీరాలుగా మార్చబడబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం అని దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, మన పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం ఏంటి అని అంటే నిత్య నరకాగ్ని. ఆ మరణమును దేవుడు మన మరణమును నశింప చేయట ద్వారా, మరణమును గెలిచి ఆయన పునరుద్ధానుడు అవట ద్వారా మనము మన రెండవ మరణం లేకపోతే అసలు మరణం ఏంటి, ఆ నరకాగ్నిలోనికి మనం వెళ్లకుండా దేవుడు దాని నుండి జయించేటట్లుగా మనల్ని శక్తిమంతులుగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? మరణాన్ని జయించి పునరుద్ధానుడుగా ఆయన యేసయ్య మనకిచ్చిన బహుమానం, ఆశీర్వాదం ఏంటంటే మనము ఆ నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఆ మరణాన్ని జయించేవాడుగా మనల్ని చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనము చూసినట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడుగా లేవడములో ఆయన ప్రథమ ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఒకసారి మాట మాత్రం చదివితే బాగుంటది. 1 కొరింథీ 15:20-23. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నాడు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము
వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. చూసారండి, ఆయన మృతులలో నుండి తిరిగి, ఆ సమాధిలో నుండి తిరిగి లేచిన ఆయన, సమాధిని గెలిచిన ఆయన, మరణంను జయించిన ఆయన, పునరుద్ధానుడిగా లేచిన ఆయన ప్రథమ ఫలము. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ క్రమంలో, నెక్స్ట్ లైన్ లో ఎవరున్నారండి? మనమే. మనమందరము కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని వన్ బై వన్ ఒకేసారి మనందరం కూడా పునరుద్ధానం పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్నో పాయింట్లోకి వచ్చామండి? 7వ పాయింట్లోకి వచ్చామండి. మొదటి పాయింట్, సువార్తకు మూలం పునరుద్ధానం, విశ్వాసమునకు మూలం పునరుద్ధానం. మూడవది, నీతిమంతులుగా తీర్చబడడం ఆయన పునరుద్ధానం వలన. 4, పైనున్న వాటి మీదే మన మనస్సు నుంచుతాం. 5, పాపమును జయిస్తాం. 6, మరణాన్ని జయిస్తాం. హల్లెలూయా. 7 పాయింట్ మనం ఏం చదవామండి? మనము కూడా పునరుద్ధానము ఆయన వెనకాలే పొందుతాం. ఆయన ప్రథమ ఫలము. మనం అందరము కూడా పునరుద్ధానం చెందుతాం. అదే మన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం పునరుద్ధానముగా మరి లేచినప్పుడు, మనం ఒకవేళ ఒక 80 years వచ్చాయనుకోండి, అమ్మగారు ఉన్నారు చివరిలో, 80, 70, 80 సంవత్సరాలు, మరి ఒడిలిపోయిన ముఖము, తెల్ల జుత్తు, కొంచెం అన్ని కొంచెం నీర్సు పడిపోయి మరణిస్తాము కదా. కానీ తిరిగి లేచినప్పుడు మన దీన శరీరాలు ఆయనకి సమరూపమగు మహిమ శరీరాలుగా లేపబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ మాటను మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 చదవండి ఎవరన్నా. సమస్తమును తనకు లోబడి జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను మహిమ గల శరీరములకు తన రూపము కలవాడిగా మార్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనండి. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము కలవాడిగా మార్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎటువంటి మహిమ శరీరముతో ఉన్నారో అటువంటి మహిమ శరీరములో మనము మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. చూడండి, ఇదే మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. 53, 54 వచనాలలో క్షయమైన ఈ శరీరము. మొదటి కొరింథీ 15, 53, 54. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ఎటువంటి మహిమా శరీరములుగా అంటే, మన శరీరము క్షయమైనది కానీ అది మారినప్పుడు అక్షయత కలిగిన శరీరముగా మార్చబడుతుంది. మత్స్యమైనది నశించిపోయేది కానీ అమర్త్యమైనదిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ పాయింట్ ఏంటండి? ఆయన పునరుద్ధానము వలన మన శరీరములు మహిమా శరీరములుగా మార్చబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే పేతురు, మొదటి పేతురు 1వ అధ్యాయము 3, 4 వచనాలు, అక్కడ రాయబడిన మాట మనము చూసినట్లయితే మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఒకసారి ఆగుదామండి, మళ్ళీ చదువుదాం. ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట వలన, పునరుద్ధానుడు అవ్వడం వలన మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. జీవముతో నిరీక్షణ, జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేని గురించి అలా వెయిట్ చేస్తున్నాం అనుకోండి, అది లేట్ అవుతుంది అనుకోండి, ఏమవుతుందండి? మనకి లేట్ అయ్యే కొద్దీ నీరసం వస్తుంది. కానీ
ఇందులో నీరసం కాదు, జీవం. హల్లెలూయా. జీవముతో కూడిన నిరీక్షణ అనగా చదవండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడ అయిన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. గొప్ప స్వాస్థ్యం పరలోకంలో మనకున్నది. అది క్రీస్తు పునరుద్ధానము వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం 12 ఉన్నాయండి, 9 అయిపోయినాయండి. 10లోకి వద్దాం. 10 ఏంటో తెలుసా అండి? సమస్తము పైన అధికారం మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి కొరింథీ 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 24 నుండి 28. అటు తర్వాత ఆయన సమస్తమైన, మొదటి కొరింథీ 15:24 నుండి, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించెను. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం 27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉండెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమునకు లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచి ఉన్నదన్న సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు, ఇది జాగ్రత్తగా గమనించండి, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తాను లోపడదు. దేవుడు సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాదాల కింద ఉంచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అదే కదా రాయబడి ఉంటది. 2వ అధ్యాయంలో చూస్తే సమస్తమును ఆయన పాదాల కింద దేవుడు ఉంచాడు. ఆయన పునరుద్ధానుడు కాబట్టి అయినందున సమస్తాన్ని దేవుని పాదాల కింద ఉంచితే ఆ యొక్క సమస్తమైన అధికారం మనకు అనుగ్రహించారు. గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు కూడా అదే కదా అంటారు, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, దానిని నేను మీకు ఇస్తున్నాను. మనకి సర్వాధికారం ఇచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై ఆయన సర్వాధికారం పొందుకున్నాడు. ఆ సర్వాధికారము మనకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. ఇవన్నీ మనకున్నాయి, మనం క్లెయిమ్ చేసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము గొప్ప విక్టోరియస్ లైఫ్. మరి యాక్చువల్ గా లోకంలో మనకున్నప్పుడు శ్రమ, లోకంలో మరి నన్ను దూషించారు, నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు, అవన్నీ ఉన్నాయి. కానీ అటువంటి స్థితిలో మనల్ని గొప్ప విజయవంతులుగా చేస్తున్నారు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది కొంచెం పెద్ద పోర్షన్ గా ఉంది కాబట్టి మీరు తర్వాత చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుండి 22. ఒక్కసారి చూద్దాం ఆ మాట కూడా. మీరు ఒక మాట మర్చిపోయారు. ఆయన ఆ బలాతిశయము చేత, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ బలాతిశయము చేత? ఆ పునరుద్ధాన బలము యొక్క బలాతిశయము చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగముల యందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. దేవునికి స్తోత్రం. ఆ సంఘం ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న దాని సంపూర్ణత అయినది. దీని అర్థం ఏంటండి? ఆయన దేవుడు తన బలాతిశయము చేత పునరుద్ధానుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో నుండి లేపాడు. మరణమును జయించి ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడిగా లేపాడు. ఆయన బలాతిశయము చెప్పిన అదే బలాతిశయము చెప్పిన ఆయన సమస్తమును జయించిన వాడిగా చేశారు. కడప నసింప చేసి శత్రువు ఎవరండి? మరణము. దాన్ని జయించారు. ఇంకా జయించడానికి ఇంకా ఏది మిగలలేదు, సమస్తాన్ని జయించారు. అదే జయ జీవితం మనకిచ్చారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడుగు జాడల్లో నీ జీవించడం ద్వారా, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు పాటించడం ద్వారా, ఆయన మనల్ని ఎలా జీవించమని కోరుకున్నారో అలాగా జీవించడం ద్వారా మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? విక్టోరియస్ లైఫ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సిద్ధంగా ఉన్నారా? మనం జయించిన వారం. ఎందుకంటే జయించిన జయశీలుడైన యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలం. ఆయన జయించారు, మనమును జయిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చివరిగా ఏంటంటే అపొస్తలుల కార్యములు 1:11 ఆయన ఆ క్రీస్తు ఎలాగూ పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు, అలాగే ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. దాని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నాం. అది ఎందుకంటే ఆయన పునరుద్ధానుడయ్యారు, ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళారు, ఆయన తిరిగి వస్తారు, మనల్ని అందరినీ కొనుక్కోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాగా ఆరోహణమై వెళ్ళారో మనము కూడా ఒకవేళ రహస్య రాప్చర్ అనుకోండి, ఆయన వస్తూ ఉన్నప్పుడు, మధ్య ఆకాశం నుండి వస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా ఆయన ఆరోహణమైనట్టే మనము వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి సంగతి. ఆయన మరణమును గెలిచి, సమాధిని గెలిచి, పునరుత్థానుడు అవ్వడం వలన మనకి స్వార్థని ఇచ్చారు, విశ్వాసాన్ని ఇచ్చారు, నీతిమంతులుగా తీర్చారు, ఇంకా పాపంలో జయించేటట్లుగా చేశారు, మరణాన్ని జయించేటట్లుగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకానండి ప్రథమ ఫలముగా ఆయన ఉండి మనం కూడా లేపబడతాం, అంటే పునరుద్ధానం అవుతున్నాం. దేవునికి వెరీ సూన్. తర్వాత మనం మహిమ శరీరాలుగా మన శరీరాలు మార్చబడుతూ ఉన్నాం. అంతేకాదు జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. సమస్తము పైన అధికారము. మనం ఒకటి మర్చిపోయాం, పైనున్న వాటి మీద మనస్సు నుంచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప జయ జీవితం. ఈ లోకములన్నీ అడ్లు హటంకాలే. కాబట్టి ఈ 12 విషయాలు ఆశీర్వాదాలుగా దేవుడు పునరుద్ధానుడైన క్రీస్తు మనకు అనుగ్రహించాడు. మనం ఇందులో ఎన్ని మనము స్వతంత్రించుకున్నాం చెప్పండి? రక్షణ పొందాం, విశ్వాసం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే ఉండేవాళ్ళం కాదు. మరి ఇంకా మిగతావి స్వతంత్రించుకుంటున్నామా? పైనున్న వాటి మీద మనస్సు ఉంచుకుంటున్నామా? భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, చెక్ చేసుకోండి. పాపాన్ని జయిస్తున్నామా? చచ్చిన చేప ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా పాపంలో దొల్లుకుంటూ మంది వల్లే పొరలాడుతున్నామా బురదలో? ఆలోచించండి. పాపాన్ని జయించామా? జయిస్తున్నామా? దినదినం కొట్టుకుని వెళ్ళిపోతున్నామా? నరకం నుండి తప్పించిన దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నామా? అన్ని వాక్యంలో ఉన్నాయి. మనకి గొప్ప విజయాన్ని జీవితంలో అన్నిటినీ జయించే శక్తిని మనకి ఇచ్చాడు. జయిస్తున్నామా? ఏ ఎండక గొడుగు పడుతున్నామా? నిన్ను నన్ను తన కుమారులుగా చేసుకుని గొప్ప విజయాలు, గొప్ప మహిమ శరీరాలు, గొప్ప స్వాస్యం, అక్షయమైనది పరలోక రాజ్యంలో మన కొరకు దాచి ఉంచిన యేసయ్య మనకి ఇవన్నీ ఇవ్వడం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఒక్కసారి 2 minutes కన్నులు మూసుకుని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందామా? ప్రభువా, నేను పైనున్న వాటి మీద మనస్సు నిలపడానికి నువ్వు ఘోరమైన శిలువ మరణం ఉంది, మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా లేచావు. నువ్వు నీతో పాటు లేపబడిన దాన్ని నేను భూ సంబంధమైన వాటి మీద ఇక మనస్సు నుంచను ప్రభువా, ఇక మనస్సు నుంచి పైనున్న వాటి మీద నేను మనస్సు నుంచుతాను.
ప్రభా నాలో ఉన్న పాప నైజాన్ని అరే నేను జయించలేకపోతున్నానే, కోపం జయించలేకపోతున్నానే, అరే మిగతా వాళ్ళగా అబద్ధాలు ఆడేస్తున్నానే అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. కానీ నీలో ఉన్న పాప నైజాన్ని తీయడానికి ఆయన ఎంత వేదన పొంది ఆ శిలువ శ్రమలుంది, ఆ పాప నైజాన్ని నీలోని తీసేయడానికి, ఆయన పాపంను నీ మీద నుండి తీసివేయడానికి, నైజాన్ని నీలో నుండి పెకిలించి వేయడానికి ఆయన శిలువ మరణం ఉంది, పునరుద్ధానుడిగా లేచాడు. దేవా, నూతన సృష్టిగా నేను జీవిస్తాను, రూపాంతరం చెందిన వ్యక్తిగా జీవిస్తాను, నీ పోలికలోనికి, నీ స్వారూప్యంలోనికి నేను మారునట్లుగా నేను జీవిస్తాను, నాకు కృపనివ్వయ్యా. ప్రార్థన చేసుకుందాం. అలాగే మనకి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం, పునరుద్ధానము వల్ల వచ్చిన ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకునేలాగా మనం దేవునికి సమర్పించుకుందాం. మనల్ని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నీవు నా తండ్రి ప్రభువా, ఈ దినాన ప్రభువా 2025 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి వచ్చి రక్షణ కార్యములు ముగించి, మరణమును గెలిచి, సమాధిని గెలిచి, పునరుద్ధానుడిగా లేచావు తండ్రి. నీకు వేలాది స్తోత్రములు. గొప్ప జయము ప్రభా. సాతాను తనను చితగొట్టి వారి యొక్క అధికారమును ప్రభా తండ్రి కూల ద్రోసి నువ్వు సమస్తమును పైన ఆధిపత్యం వహించావు తండ్రి. ప్రభా సమస్తమును నీ పాదాల కింద ఉంచావు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మేము అమరపు మనుగడ